ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. బిగ్గరగా మరొకసారి చదువుదాం మన భాగాన్ని. కాగా దేవుడు తన ఐశ్వర్యమును చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. వాక్య సాహిత్య చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మా మనోనేత్రాలు వెలిగింపచేయండి. నిలబడినటువంటి మీ దాసుడు, మీ సేవకుడు నాయన, మీ యొక్క వాక్య జ్ఞానముతో నింపి మాట్లాడి సహాయం చేసి ఈ శబ్ద తరంగాల ద్వారా ఎంతమంది అయితే మీ వర్తమానం వింటున్నారో ఆత్మ పలికే ప్రతి మాట చెవి కలిగిన వారు వినినట్లు కృపను అనుగ్రహించండి. ప్రభా, చేరి వచ్చిన మాకు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ, మరి సంఘము వెలుగుతున్న ప్రతి ఒక్కరికి ప్రభా ఆశీర్వాదకరముగా పైనుంచి చూస్తున్నటువంటి ఆత్మ సంచారముగా ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు ఆత్మ తండ్రికి మహిమకరంగా ఉన్నట్లు ఈ కోరికని ఆదరించి అంతవరకు మీరే అధ్యక్షుడిగా, అతిథిగా నడిపించి సహాయం చేసి ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోవాలి. దీనుడును, అయోగ్యుడు, నిష్ప్రయోజకుడును, ఎన్నిక నిలబడినటువంటి నన్ను మీ యొక్క సిలువ చాటును మరుగుపరచుకోవాలి. నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ మాటలో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కూడా మన వాక్యంలో ఏదైనా వచనాన్ని 3 మాటలు తీసుకోవాలి. మొదటిది ఆ వాక్యములో ఉన్న విషయము, రెండవది ఆ వాక్యములో ఉన్న విభజన, ఆ వాక్యములో ఉన్న వివరణ. మొదటిది ఆ వాక్యములో ఉన్న విషయం ఏంటో చెప్తాను. రెండవది ఆ వాక్యములో ఉన్న విభజన చేసి చూస్తాం. మూడవది ఆ వాక్యములో ఉన్నటువంటి వివరణ కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రత్యేకమైన ఈ కృతజ్ఞత కోరిక ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడని ఉన్నాడు దానిని కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఈ వచనం యొక్క వివరణ ఏమిటో అనంటే, అది వరకు అపోస్తలుడైనటువంటి పౌలు చాలా అవసరతలో ఉన్నాడు. సేవకుడు అయినప్పటికీ కూడా సేవకుడికి ఉన్నటువంటి అనేకమైన అవసరతలు దేవుడు తీరుస్తూ ఉంటాడు. అయితే దేవుడు స్వయముగా ఆయన తీర్చుడు కానీ కొంతమంది బిడ్డలను ప్రేరేపించి సంఘము యొక్క అవసరతలు కానీ సేవకుని యొక్క అవసరతలు కానీ దేవుడు తీర్చడానికి ఆయా ప్రజలను ఆయా పరిస్థితుల ద్వారా లేపుతూ వారికి ఉపచర్యలోను పరిచర్యలోని కూడా ఎంతో సహాయం చేసేటటువంటి వారిగా ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, అపోస్తలుడైన పౌలుకి కూడా చాలా అవసరతలు ఉన్నాయి. అందులో ఏ అవసరతలు అంటే చాలా అవసరతలు ఉంటాయి. సాధారణంగా ఇట్లా నేను చెప్తాను, మానవుడికి సాధారణంగా 5 అవసరతలు ఉంటాయి. ఎటువంటి వారికైనా 5 అవసరతలు. అటువంటి అవసరతలలో మొట్టమొదటి అవసరత ఏంటంటే అవసరత నీడ్, హోమ్ నీడ్స్. అంటే ఏంటంటే హోమ్ నీడ్స్ అంటే అర్థం ఏంటి? ఇంటి అవసరతలు మొట్టమొదటి. రెండవది అవసరతలు హెల్త్ నీడ్స్, అంటే ఆరోగ్యపు అవసరతలు. ఈ ప్రపంచంలో నాకు ఆరోగ్యం గురించి నాకు అవసరం లేదండి, నేను ధీమా ఉన్నాను ఎవరైనా చెప్తానండి? రాజు గారు
నాకేం అవసరం లేదని అంటే కాదు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మొదటిది హోమ్ నీడ్స్ అంటే ఇంటికి కావలసిన అవసరతలు, రెండోది ఆరోగ్యానికి కావలసిన అవసరతలు. ఈ రెండు కూడా సాధారణంగా ప్రతి మనిషికి కూడా ఉండడం పరిపాటి. ఇంకొక కూడా చాలా ఉంటాయి, అంటే భౌతికంగా ప్రభు నమ్ముకోకపోయినా నమ్ముకోకపోయినా దాన్ని ఏమంటారంటే హైలీ నీడ్స్ అంటారు. హైలీ నీడ్స్ అంటే అర్థం ఏంటో చెప్తాను, ఆలోచించండి. ఈ రెండింటి తర్వాత అదే వస్తుంది మూడవ కోవలోకి. అదేంటంటే ఒలింపిక్స్లోకి మనం వెళ్ళాలా, గోల్డ్, బ్రాంజ్, సిల్వర్ అనగా ఏంటంటే బంగారము, కాంస్యము, లేకపోతే పథకాలు గెలవాలనేటువంటి చాలా మందికి ఉంటుంది. హైలీ నీడ్స్ అది. సాధారణంగా మన లాంటి వారు ఒలింపిక్స్ కాదు, జాతీయ స్థాయి క్రీడల్లో కూడా మనం పాలు పెట్టలేమేమో. సో అటువంటి వారు, అది మొదటిది. రెండోది ఇలా చూస్తాం, నేను ఖచ్చితంగా కలెక్టర్ అవ్వాలి, ఇది హైలీ నీడ్. మనం చదివితేమో 10th ఇంటర్మీడియట్, అది కూడా 4-5 సార్లు దండయాత్రలు చేసి కంపార్ట్మెంట్ పాసి మన కలెక్టర్కి వెళ్ళాలనుకుంటాం. సో ఇది హైలీ నీడ్స్ అనమాట. సో ఇటువంటి వాటికి అందుకే ఉట్టి క్యాంగ్లేని వాళ్ళు చెప్పండి, ఉట్టి క్యాంగ్లేని లింగికి లేకపోవడం. కాబట్టి ఇలాంటిది. ఆ మధ్యలో రాకేష్ శర్మ గారు ఇచ్చి ఎక్కడికి వెళ్ళారు, అంతరిక్షంలోకి వెళ్ళారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని అంతరిక్షంలోకి వెళ్ళారు. మనం వెళ్దామంటే కుదరదు, కొంతమందికి సార్. ఇది హైలీ నీడ్స్ అంట. మొదటి హైలీ నీడ్స్ అంటే అత్యధికమైన అవసరతలు. ఇది అధికము కూడా అత్యధికమైన అవసరతలు. కాబట్టి మొదటిది హోమ్ నీడ్స్, దాన్ని ఏమంటా అంటే ఆర్థిక అవసరతలు. రెండవ అవసరతలు ఏంటి, ఆరోగ్య అవసరతలు. మూడవది అవసరం అంటే దీన్ని ఏమంటారు, అసాధారణమైన అవసరతలు. సాధారణమైన కాదు, అసాధారణమైన. ఇవి మూడు సాధారణంగా అందరికీ ఉంటాయి, కానీ రెండు చాలా ప్రాముఖ్యం. ఇవి ఎవరికి ఉంటాయో నాకు తెలియదు, అది నాకు కావాల్సింది ఉంటుంది, నాకు నేను తీసుకుంటాను, మనకు కావాల్సింది. దాన్ని ఏమంటామంటే హోలీ నీడ్స్. హోలీ నీడ్స్ అంటే ఆత్మీయమైన అవసరతలు, ఆత్మ సంబంధమైన అవసరతలు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే అవి ఉంటాయో దేవుడు వారికే ఒకే ఒక అవసరత తీరుస్తాడు. అదేంటంటే ఈ ప్రపంచంలో ఏమున్నా మనిషికి లేనిది సంతోషమానం, అప్పుడు తీరుస్తాడు. దాన్ని హ్యాపీ నీడ్స్. ఎన్ని నీడ్స్ వచ్చి 5 ఉన్నాయి, 5 చాలు. మొదటిది ఏంటి, హోమ్ నీడ్స్, ఆర్థిక అవసరతలు చాలా మందికి అవసరం. రెండు హెల్తీ నీడ్స్, కాబట్టి ఆరోగ్య అవసరతలు కూడా దేవుడు తీర్చాలా. మూడవది హైలీ నీడ్స్ అంటే అసాధారణమైనవి, నాకు కలెక్టర్ అవ్వాలని, ఒలింపిక్స్లో నాకు చేయాలని. సో ఇలాంటివి ఉండడం తప్పు కాదు, కానీ అవి చాలా ప్రాముఖ్యం. ప్రభు కొంతమందికి వారి యొక్క దీన్ని బట్టి ఇస్తారు. కానీ ఆత్మీయులకు ఉండవలసినది ఏంటంటే హోలీ నీడ్స్. అదే ఆత్మ సంబంధమైన అవసరతలు, లేదా ఆనందకరమైన అవసరం. 5 వాళ్ళు చెప్పారు. ఒకసారి చెప్పండి, ఆర్థిక అవసరతలు, ఆరోగ్య అవసరతలు, అసాధారణమైన అవసరతలు, ఆత్మ సంబంధమైన అవసరతలు. ఇప్పుడు చెప్పండి, దేవుడు కాగా దేవుడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో మహిమలో నీ ప్రతి అవసరమును, ఈ అవసరతలు తీర్చడానికి యేసుక్రీస్తు మహిమ అవసరం లేదు. ఈ అవసరతలు దేవుడు తీర్చడానికి క్రీస్తు యేసునందున్న మహిమ అవసరం లేదు. మీరు బాగా గమనించారా, విన్నారా ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమలో మానవుడికి 7 రకాలైనటువంటి అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలు తీర్చాలంటే తండ్రైన దేవుడు మానవులకి యేసుక్రీస్తు ద్వారా, ఒకవేళ ఆయన లేకపోతే ఈ అవసరతలను ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ, ఏ విధంగా తీర్చలేరు. ఈ మాట గమనించండి ప్రియమైన వారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 నేను చెప్పినటువంటి మాట వాక్యం యొక్క ఏం చెప్పాను? 3 చెప్పాను. మొదటిది వాక్యం యొక్క విషయం చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను? విభజన. ఈ దీనిలో 3 రకాల విభజనలు ఉన్నాయి. మొట్టమొదటి, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. ఇక్కడ దేవుడు నాకు ఎట్లా కనబడుతున్నాడు అనంటే సమృద్ధి కలిగిన దేవుడిగా కనబడతాడు. ఆయనలో కొంత ఇచ్చాను, ఈ రోజు తక్కువ అయిపోయింది. ఇంకా చాలా మంది ప్రపంచంలో
ఇంచుమించుగా 750 కోట్ల జనాభాపై ఉన్నారు. వారికి ఇంత ఇచ్చాను కదా, ఇందులో లాస్ అయిపోయింది, తక్కువ అయిపోయింది అన్నట్టు. ఉదాహరణకి ఇలా చూద్దామా, ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద మహాసముద్రం ఏంటి? పసిఫిక్ మహాసముద్రం. అందులో నుంచి కొంచెం నీళ్ళు ఇట్లా పైకి సిరం అనుకోండి, అక్కడ గొంత ఏర్పడి అయ్యో నీళ్ళు తక్కువైపోయాం అని అంటారు ఎవరైనా? ఆ సముద్రంలో నీళ్ళు ఎలా తరిగిపోదో ప్రభు అయిన దేవుని యొద్ద, మనం సృష్టించిన సృష్టికర్త వద్ద ఎన్ని అవసరతలు ప్రపంచంలో ఉన్న తీర్చిన ఆయనలో ఐశ్వర్యము మహాసముద్రంలో నీటి బొట్టుతో సమానం. కాబట్టి ఇక్కడ దేవుడు ఎలా కనబడుతున్నాడు? ఐశ్వర్యవంతుడు అనే దేవుడికి ఒక పేరు పెడతాం, సమృద్ధి కలిగిన దేవుడు. ఆ మధ్యన క్రీస్తు యేసు మహిమను అట్లా ఉంచితే తర్వాత ఇంకొక మాట ఉంది. ఏంటి ఇది? మహిమలో మీ ప్రతి అవసరత. మానవుడికి ఎప్పుడు అవసరతలు ఉంటాయి. ఇప్పుడు ఏమన్నాడు? సమృద్ధి కలిగిన దేవుడు అయితే సమస్యలో ఉన్న మానవుడు కనబడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మనిషికి ఎప్పుడు సమస్య లేని మానవుడు ఎవరు చెప్పండి? తమ్ముడికి సమస్య ఉంది, నాకు సమస్య ఉంది, మీకు సమస్యలు ఉన్నాయి. కొంతమంది కొత్త ఇల్లు పట్టుకుంటారు, కొంతమంది కొంత డబ్బులు ఇవ్వాలి, దానికి సమస్యలు, పిల్లలు చదివించాలి, కొన్ని సమస్యలు, ఇవన్నీ చాలా ఉంటాయి భౌతికంగా. కాబట్టి ప్రియమైన వాళ్ళ సమృద్ధి కలిగిన దేవుడు, సమస్యలు ఉన్న మానవుడు. ఆ సమృద్ధి కలిగిన దేవుడు డైరెక్ట్ గా సమస్య ఉన్న మానవుడికి ఇచ్చిడు, మధ్యలో ఉపయోగించుకుంటారు. ఏదైనా ఆయన లేకపోతే అవదండి. ఆయన లేకపోతే ఏది కుదరదు. దాని అర్థం ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఉదాహరణకి అమ్మగారి దగ్గరికి వెళ్ళాను, అమ్మా నాకు 1 లక్ష రూపాయలు కావాలరా తల్లి అన్నాను అనుకో. ఎవరు నువ్వు? నాకు ఎవరో తెలియదు నువ్వు అంటాడు. అవి నిజంగా నాకు తెలియదు. నేను 1 లక్ష రూపాయలు కావాలంటే అవుతా, కానీ నిన్ను నన్ను ఎరిగిన మధ్య వ్యక్తి ఒకరుండాలి. ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన మానవులకు మనుషులు కాదు, దేవుడికి మనుషులకి మధ్యలో ఒకడు ఉంటే, అప్పుడు తల్లి గారి దగ్గరికి ఉన్న 1 లక్ష రూపాయలు నాకు ఇవ్వడానికి, అమ్మా నువ్వు ఆ జాషువా దాసు మీరు నమ్మొచ్చు, 1 లక్ష రూపాయలు వాడి నేనే దానికి సంచుకరుగా, పూచికత్తిగా, తర్వాత షూరిటీగా నేను ఉంటానంటాడు. అప్పుడు అలాగేనమ్మా అంటే అప్పుడు దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమలో నుంచి కొంత తీసి అప్పుడు సమస్యలు ఉన్నటువంటి మానవుడికి ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఇంటికి మానవుడికి ఉన్న 7 అవసరాలు సమయం అందుబాటులో బట్టి కనీసం 3 చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మిమ్మల్ని ఇంకొక ఇబ్బంది బట్టి కృతజ్ఞత కూడి. కాబట్టి దేవుడు మన అవసరతలు తీర్చడానికి యేసు క్రీస్తు నందు మహిమలో ఎన్ని అవసరతలు ఉన్నాయో ఈ అవసరతలు ఎవరు తీర్చలేరు. కానీ మానవుడి యొక్క సమస్యను గుర్తించింది ఎవరు అంటే దేవుడే. ఆ దేవుడు ఎవరిని ఉపయోగించాడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువాన్ని. అయితే సమృద్ధి కలిగిన దేవుడిని, రెండోది సమస్యలు ఉన్నటువంటి దేవుడు మానవుడిని ఆయన మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు గారిగా రాసుకున్నాను. సమృద్ధి కలిగిన దేవుడు చెప్పగానే సమస్య ఉన్న మానవుడి యొక్క అవసరాన్ని తీర్చడం కొరకు ఆయన ఏమైపోయాడు? సంచి కరువుగా ఉన్న దేవుడు. సంచి కరువు అంటే మధ్యవర్తిత్వం లేకపోతే భయాన ఇచ్చిన దేవుడు. ఇట్లా రాసుకుందాం. ఏంటి దానిలో ఉన్నాడు? లేకపోతే ఇలా కూడా చెప్పవచ్చు, సమృద్ధి కలిగిన దేవుడు సంపద కలిగిన క్రీస్తును బట్టి సమస్యలను ప్రతి మానవ అవసరతను తీర్చాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళ మన జీవితంలో భౌతికమైన అవసరతల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి అవసరం లేదని ఖచ్చితంగా నమ్మగలరు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మలేనటువంటి వారి అవసరతలు కూడా యేసుక్రీస్తు ప్రభు అలాగా మనం నమ్మిన దేవుడు అన్నటువంటి ఈ వ్యక్తి ఆయన నీతిమంతులకు అనీతిమంతులకు, పరిశుద్ధులకు దుర్నీతు, అదే పరిశుద్ధులకు దుర్నీతి పరులకు, చీకట్లో ఉన్న వారికి వెలుగులో ఉన్న వారికి, సత్యంలో ఉన్న వారికి అసత్యంలో ఉన్న, మరణంలో ఉన్న వారికి జీవన, అందరికీ దేవుడు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే దేవుడు పక్షపాతి. దేవుడు పక్షపాతి అంటే ఉపయోగమే లేదు. కాబట్టి ప్రియమైన తలంపు ఏంటంటే ఎంతకీ మానవుడికి ఉన్నటువంటి ఆ 7 అవసరతలు ఏంటో ఒక వ్యక్తి తెలుసుకోకుండా ఈరోజు రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి మనిషి ఎవరైనా సరే, ఏ సహోదరుడా సహోదరి, ప్రకటిస్తున్నటువంటి ఒకే ఒక వర్తమానం, నీకున్నటువంటి సమస్య ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, అసాధారణమైన సమస్యలు ఏమున్నా కూడా నీవు యేసు ప్రభువుని నమ్మినా నీకు తీరుతాయి, నమ్మకపోయినా తీరుతాయి. దాని కొరకు యేసు ప్రభువుని నమ్మవద్దు, యేసు ప్రభువుని అంగీకరించవద్దు, యేసు ప్రభు దగ్గరికి రావద్దు, యేసు వైపు చూడవద్దు, యేసు క్రీస్తుతో నడవద్దు, యేసు క్రీస్తుని అంగీకరించవద్దు.
కానీ ప్రకటిస్తున్న ఒకే ఒక మాట, నీకు అవసరత చాలా ఉన్నదన్నది మాత్రం తథ్యం, నిత్యం, అది అనంతం. ఆ యొక్క అవసరత నీ ప్రపంచంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను ప్రయాసపడి ప్రయత్నం చేసి ప్రయాణం చేసి ప్రతిఫలాన్ని నేను ఖచ్చితంగా పొందుతాను అనుకుంటే అది ఎప్పటికీ నువ్వు భ్రమలో ఉన్నావని గుర్తించండి సహోదరుడా, సహోదరి. అయ్యా, ఇంతకీ నా అవసరత ఏంటి? నాకేదో ఒక అవసరత ఉంది. ఆ అవసరతలు ఎట్లా తీరుతాయని బహుశా నువ్వు చాలా సార్లు ఈ భక్తి పదములో నుండి ఆలోచించినట్లయితే, దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నట్లయితే, ప్రకటిస్తున్నటువంటి ఒక మహా సంతోషకరమైన సువర్తమానం ఇదే. కాగా దేవుడు ఐశ్వర్యవంతుడు, ఈ దేవుడు శ్రీమంతుడు, ఈ దేవుడు మహిమైశ్వర్యము కలిగిన వాడు. ఈ మహిమైశ్వర్యము కలిగినటువంటి ఈ దేవుని యొక్క మహిమలో నుంచి నీకున్నటువంటి అవసరతను తీర్చబడాలి అనుకుంటే నీవు చేయవలసింది ఒకటే, ఈ వర్తమానము ఆది నుంచి అంతము వరకు విని, అయ్యా నేను ఇంత అవసరతలు ఉన్నానని నాకు తెలియదే, ఇంతవరకు నాకు అవసరం లేదు అనుకున్నానే, కానీ ఇది చాలా ప్రాముఖ్యం, ఇది ఎంతో అవసరమైనది, ఇది ఎంతో అమూల్యమైనది అని నువ్వు గుర్తెరిగితే ఈ వర్తమానం నీకే సహోదరుడా, సహోదరి. ఇంతవరకు ఈ మాటలు విని ఉండకపోతే దయచేసి కొన్ని నిమిషాలు నీ కొరకు ఈ ప్రత్యేకమైన మాటలని గుర్తించు. ప్రత్యేకంగా దేవుడే నీతో మాట్లాడుతున్నాడని గమనించు. ఒకవేళ ఈ రోజు రాత్రి గడిచిపోతే ఈ మాటలు నీకు అందించబడకుండా నీ చెవులు మూసుకొని, నీ మనసును మూసుకొని, నీ మనోనేత్రులు మూసుకొని ఉంటే, ప్రియ సహోదరుడా, నువ్వు గొప్ప అవసరతలో ఉన్నావని. ఒకవేళ అవసరత తీరకుండా నువ్వు చనిపోతే, అయ్యో శ్రీమంతుడు, సమృద్ధి కలిగిన వాడు, అసమానుడు అయినటువంటి ఈ దేవుడిని నేను తెలుసుకోలేకపోయినా అనేటువంటి బాధ నిత్య నరకములకు వెళ్ళిన తర్వాత దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, మొట్టమొదటిది మానవుడికి ఉన్నటువంటి మహాభయంకరమైనటువంటి అవసరత ఏంటి? మహిమలోని ఆయన తీర్చేటటువంటి మానవుని యొక్క సమస్య. రండి, మొట్టమొదటిది 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన అదుగదుగదుగదుగదు చూడండి, క్రీస్తు యేసునందున్న మహిమ. ఇప్పుడు దేవుడు లేఖనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే అదిగో తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నుండి వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించును. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రత్యేకమైన మాట ద్వారా నేను దేవుడు దర్శించును గాక, దేవుడు నీతో మాట్లాడును గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడికి ఎంతో ఐశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యములో క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మహిమ మొట్టమొదటిది ఏంటి అంటే, ఆయన మహిమను కనపరచు సువార్త. ఈ సువార్త అనేది దేవుని యొక్క మహిమలో నుంచి నీకు, నీ మీద, నీ ఇంటి మీద ప్రకాశించడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉండగా, ప్రియ సహోదరుడు వినండి, ప్రియ సహోదరి వినండి, ఈ యుగ సంబంధమైన దేవత అనగా ఎవరినైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఎవరినైతే పూజిస్తున్నావో, ఎవరినైతే సేవిస్తున్నావో వారు నీకు, నీ మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేయడం ద్వారా మహిమ కలిగినటువంటి సువార్త ప్రకాశము నీ మీద ప్రకాశించకుండా దానిని అడ్డగించిన కారణం చేత నీవు ఇంతవరకు కూడా నీ అవసరత ఇప్పటికీ నువ్వు గుర్తించలేదు. ఒకటే, నువ్వు అంధకారములో ఉన్నావని, నీ మీద వెలుగు ప్రకాశించలేదని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రకటిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సువార్తమానం ఇదే. మానవుని యొక్క అత్యద్భుతమైనటువంటి అవసరత ఏంటో తెలుసా? మన పూర్వీకులు చెప్తున్నటువంటి, మన పితరులు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట, అసతోమ సద్గమయ,
తమ సోమ జ్యోతిర్గమయ, తమ సోమ జ్యోతిర్గమయ, జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి, వెలుగులకు తండ్రి, నేను అంధకారంలో ఉన్నాను, నాకు వెలుగు ఎక్కడ? ఇదిగో దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని వేల సంవత్సరాల క్రితం రచించబడినటువంటి ఈ ప్రత్యేకమైన లేఖనం ద్వారా నీతో మాట్లాడుతున్నమాట. ప్రియ సహోదరుడా, నువ్వు వెలుగులో ఉన్నావని, నువ్వు వెలుగులో నడుస్తున్నావని అనుకుంటున్నావేమో. నువ్వు నడుస్తున్న ఈ వెలుగు ఇది ప్రకృతి వెలుగు. దానికంటే ముందు ఉన్న వెలుగు విశ్వపు వెలుగు. దానికంటే ముందు ఉన్నటువంటి మీ వెలుగు తేజో మహిమ నిలుచుస్తారు, అనగా దేవుని యొక్క మహిమ వెలుగు. మహిమ వెలుగులో నుంచి విశ్వ వెలుగు, విశ్వ వెలుగులో నుంచి ప్రకృతి వెలుగు, ఈ ప్రకృతి వెలుగులో నుంచి కృత్రిమ వెలుగైన మానవుడు తయారు చేసిన వెలుగులు ఉన్నంత కాలం నీవు దేవుని యొక్క వెలుగు నువ్వు చూడలేవు. ఒకవేళ ఏమిటి వెలుగు? నేను ఎప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నటువంటి పగలు రాత్రి ఈ లోకపు వెలుగులో తిరుగుతున్నాను కదా అనుకుంటున్నావేమో. ఒక్కటి మాత్రం గమనించినవా? నీ మనోనేత్రాలు వెలిగించబడలేదు, అనగా నీ మనసు అంధకారంలో ఉందని గమనించు. నీ మనసు అంధకారంలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త, ఆ సువార్తను శక్తి, ఆ సువార్తను మహిమ, ఆ సువార్త తద్వారా మానవుడు పొందేటువంటి రక్షణ పొందకుండా నిన్ను బంధిస్తున్నటువంటి ఈ యుగ సంబంధమైన దేవతని ఒకే ఒకటి ఛేదించగలదు. అదొకటే, ఏమిటంటే దేవుని, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకాశమానం. ఇది మానవుని యొక్క భర్త. ఒక వ్యక్తి వెలిగించబడకుండా, అనగా మనోనేత్రం వెలిగించకుండా దేవుని యొక్క స్వరం వినలేరు. ఆ స్వరం ఏమిటో తెలుసా ప్రియమైన వారలారా? ఇదిగోండి దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. అయ్యో, మానవుడికి కావలసినటువంటి రక్షణ అనేటువంటిది ఆయన ప్రమాదంలో ఉన్నాడని తెలిసి దేవాది దేవుడు చెప్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట. అయ్యో, చూడండి ఈ మాట యెషయా గ్రంథము 40. చూడండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము. భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ చాలు. దేవాది దేవుడు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అయ్యో, మానవులందరినీ మాట్లాడుతున్నాడు. మానవులారా నా వైపు చూచి రక్షణ పొందండి అంటే నీవు ఇంతవరకు ఈ దేవాది దేవుని యొక్క మాట వినకుండా, ఆయన మాట నీ చెవిన పడకుండా, నీ హృదయము ఈ యుగ సంబంధమైన దేవత మూసివేస్తే నువ్వు ఇంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీ మీద ప్రకాశింపజేసేటువంటి స్వార్థ ప్రకాశము అది చూడకుండా నీ మనోనేత్రములు గుడ్డితనం కలుగు చేస్తే దేవుడు అంటున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నా వైపు చూచి రక్షణ పొందండి. మరి రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా? నా వైపు చూడండి. అయ్యా, నీ వైపు ఎట్లా చూస్తా? నీ వైపు ఎట్లా చూడటానికి మా కళ్ళు ఉన్నాయంటే ఈ కళ్ళు గురించి కాదు, భౌతికమైనటువంటి కళ్ళు గురించి దేవుడు మాట్లాడట్లా. నీ మనోనేత్రములు, అనగా నీ మనసుకున్న గుడ్డితనం, ఆ పనులు దాని నుంచి పోవాలంటే దేవుడు ఇస్తున్నటువంటి ఒకే ఒక ఆహ్వానం. ఇది ఎవరికి? నాలాంటి వాడు కూడా చూడొచ్చా? నాలాంటి వాడు కూడా రావచ్చా? నాలాంటి వాడు కూడా వినొచ్చా? అంటే భూదిగంత నివాసులలో ఉన్నటువంటి వారు పాపులైన, నీతిమంతులైన, అపరిశుద్ధులైన, దుర్నీతిపరులైన, వ్యభిచారులైన, నరహంతకులైన, జోదమాడుతున్నటువంటి వారైనా, వ్యసన పరులైన, ఎటువంటి వారికైనా ఇది ప్రత్యేకమైన ఆహ్వానం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వర్తమానం వింటున్నటువంటి నీ జీవితంలో ఇంకా నువ్వు చీకటిలో ఉన్నావని, నువ్వు ఇంకా చీకటిలో ఉన్నావంటే నువ్వు రహస్యమైనటువంటి స్థలంలో ఉన్నావని, ఎవరు చూడలేనటువంటి ప్రదేశాల్లో ఉన్నావని నువ్వు గుర్తిరిగావా? అనగా అర్థం ఏంటో తెలుసా? నీ జీవితం రహస్యములో ఉంది. ఎవరు చూడరని, ఎవడు నన్ను ఏమి చేయడని, ఎవడు నన్ను కనుగొనని, ఎవడు నన్ను పట్టుకోవాలని అనుకుంటున్నావేమో. జాగ్రత్త ప్రియమైన వారలారా, ఏ మనిషికైతే చీకటితో ఆవరించబడ్డాడో, వారి యొక్క మనోనేత్రం వెలిగించబడలేదో, ఆ వ్యక్తి యొక్క హృదయము, మనస్సు ప్రతి ఒక్కటి కూడా అంధకారంలో ఉంది. మరి అంధకారము వెలిగించబడాలంటే ఒకటే మాట, ఈ యొక్క రక్షణ సువర్తమానం నీ వరకు వచ్చినప్పుడు అది నువ్వు అంగీకరించగలిగితే, ఎలా అంగీకరించగలి? ఆయన వైపు చూడాలి. అయ్యా, నేను చూడటానికి నా మనోనేత్రాలు గుడ్డితనముగా ఉన్నాయి. మరి ఆ మనోనేత్రములు వెలిగించబడాలంటే ఏం చేయాలి? ఇదిగో, నీ మనోనేత్రాలు వెలిగించేది ఒకటే. ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రములు గుడ్డితనముగా కలుగు చేస్తుంది. ఏది?
ఆయన యొక్క మహిమ గల సువార్త ప్రకాశం. ఏమిటి ఆ సువార్త? ఏమిటి ఆ సువార్త అనుకుంటున్నారేమో? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. 2024 సంవత్సరాల క్రితం ఆయన ససేనుడిగా ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు 33.5 సంవత్సరాలు ఈ లోకంలోని జీవించినాడు. ఆఖరి 3.5 సంవత్సరాలు ప్రియ సహోదరుడా జాగ్రత్తగా ఆలకించు. నీ పాపముల కొరకు, నీ నేరముల కొరకు, మన అపరాధముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మనం చేసిన పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో, ఆ గొల్గొతా కొండలో, కపాలమని అర్థమించినటువంటి ఆ కల్వరి కొండ మీద ప్రతి మానవాళి యొక్క రక్షణ నిమిత్తం, అనగా ఏమిటి రక్షణ? ఏ మనిషికైతే మనోనేత్రములు గుడ్డితనం కలుగజేసిందో, అనగా చీకటిలో ఉన్నాడో, ఆ చీకటిలో ఉండడానికి కారణం ఏ పాపం అయితే ఉందో ఆ పాపం యొక్క ప్రక్షాళన ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక దేవుడు, ఆయన పరములో ఉన్నటువంటి వాడు, శ్రీమంతుడు, ఆయన మహిమలో ఉన్నటువంటి ధనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు ఆ కలవరి శిలువలో నీ కొరకు కొట్టబడ్డాడు, ఏలువబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, తృణీకరించబడ్డాడు, వ్యసనక్రాంతిగా మార్చబడ్డాడు. ఆయన రక్తం ఏరుగా పారింది నీ కొరకు. ప్రియ సహోదరుడా, ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించాడు. ఆ మహిమలో ఏముంది? నీ మీద ఉన్నటువంటి అచంచలమైన ప్రేమ. నా కుమారుడు, నా కుమార్తె, నా ప్రజలు భూమిగత నివాసం నా వైపు చూడలేకపోతాను. ఈ రోజు నీ వైపు చూడవలసింది ఒకే ఒక వైపు. ఎవరో తెలుసా? నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి నీ కొరకు తన యొక్క రక్తమంతటిని కలవలసిలో కార్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి వైపు ఒక్కసారి నువ్వు చూడగలిగితే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. అయ్యా, ఎన్నో పనులు, ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయినవేమో. దేవుడితో మాట్లాడుతున్న ఒక ప్రేమపూర్వకమైన మాట ఏంటో తెలుసా? లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందినాడు, నీ కొరకు మరణించాడు. ఒకవేళ నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఉండకపోతే, ప్రియ సహోదరుడా, సహోదరి, మరణించినాడంటే తన ప్రాణం కోల్పోయాడు. ప్రాణం కోల్పోయాడంటే తన రక్తం అంతా పోయింది. ఎందుకంటే రక్తమే ప్రాణం కాబట్టి. ఆ మరణము ద్వారా నీకు, నాకు పాప క్షమాపణ వచ్చింది. మన పూర్వీకులు చెప్తారు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ జరగదు, కలగదు. నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ యొక్క పాపములు క్షమించబడ్డాయి అనేటువంటి నిశ్చయత నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎక్కడికో తిరుగుతున్నావు, ఎక్కడికో వెళ్తున్నావు, ఏవో చేస్తున్నావు, ఏవో ప్రయత్నాలు చేస్తున్నావు. వీటన్నిటిని బట్టి నీ పాపాలు ఎప్పుడైనా క్షమించబడ్డాయని నీకు ఒక్క రకమైనటువంటి తీర్మానం వచ్చిందా? ఒక్క మాట, ఏ వ్యక్తికైనా పాపాలు తొలగించబడ్డాయంటే, ఏ వ్యక్తి యొక్క పాపాలు తుడిచివేయబడ్డాయంటే, నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తం ఈ లోకంలో చిందింపబడింది. ఆ రక్తము మీద గాని ఏ వ్యక్తి అయినా విశ్వసిస్తే, యేసుక్రీస్తు ప్రభువా, లేఖనముల ప్రకారం నువ్వు ఈ లోకానికి వచ్చావా? నువ్వు మృతి పొందావా? లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మృతి పొందితే అక్కడితో యేసు ప్రభు నమ్మకల్లా. ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క నీ పాపములు, నా పాపములు తన రక్తములో పాప క్షమాపణ కలుగజేసి చనిపోవడం మాత్రమే కాదు, ఆయన సమాధి చేయబడి ఆయన చెప్పిన రీతిగా లేఖనములో చెప్పిన ప్రకారం 3వ దినమున లేచినాడు, మరణాన్ని జయించినాడు, సమాధిని జయించినాడు. ఈ ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న, దేవతలుగా పిలువబడుతున్న ఏ వ్యక్తి కూడా ఒక్కసారి మరణించిన తర్వాత, ఏ దేవుడు, ఏ దేవత, ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో సేవించబడుతున్న ఎవరు కూడా నీ, నా పాపముల కొరకు ఈ లోకంలోకి రాలా, దిగలా, తగ్గించుకోలా, దాసు రూపం సహించలా, రిక్తుడిగా మార్చబడలా. నీ కొరకు ఒకే ఒక దేవుడు, ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ పాపముల కొరకు చనిపోయాడు, నీ పాపముల కొరకు సమాధి చేయబడ్డాడు, నీ పాపముల కొరకు లేవబడ్డాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములు నువ్వు విశ్వసిస్తే నీ పాపాలు క్షమించబడతాయి, నీ అపరాధములు తుడిచివేయబడతాయి. నీ యొక్క పాపములు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన తీరానికి దేవుడు తీస్తాడు. ఆయన నీ యొక్క పాపములు సముద్రం అగాధంలో పడవేస్తాడు. ఆయన వీపు వెనకాతలు వేసేస్తాడు. ఇక నీ జీవితంలో, నా జీవితంలో ఈ పాపములకు ఇంకొకసారి ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఏ పాపం ద్వారా అయితే పాపాలు తీర్చబడ్డాయో ఆ పాపములు కడగబడే నిశ్చయత ఒకే ఒక దాని మీద వస్తుంది. ఏంటో తెలుసా? నీ హృదయంలో చెప్పన్న సత్యము కానీ మహిమాయుక్తమైనటువంటి సంతోషం వస్తుంది. అటువంటి సంతోషం నీకు కావాలా? అయితే యేసు ప్రభు నీ సొంత రక్షణను అంగీకరించాలి. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, బ్రతిమలాడుతున్నాం, విన్నవించుకుంటున్నాం. ప్రియ సోదరుడా, ఈ లోకంలో ఇగో నువ్వు అంధకారంలో ఉండి, చీకటిలో ఉండి, రహస్యంలో ఉండి, నీ యొక్క రహస్య పాపములు ఎవరికి తెలియకుండా
నీవు చీకటినే ప్రేమిస్తే, వెలుగు దగ్గరికి రాకపోతే, యేసుక్రీస్తు మహిమ ప్రకాశం మీద ప్రకాశించుకునేందుకు ఈ యొక్క సంబంధమైన దేవతని మనోనేతలు గుడ్డితనం కలిగేస్తే, ఈ రోజైనా యేసుక్రీస్తు యొక్క పిలుపు విను. బుద్ధిమంత నివాసులారా, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. నా వైపు చూస్తే మీకు రక్షణ. ఒకవేళ ఈ రక్షణ లేకుండా నువ్వు చనిపోతే, ఈ రోజు రాత్రే నీవు నీ పిలుపు అయిపోతే, ఇంతవరకు నీకు టైం ఇచ్చాను, ఇంతవరకు నీకు సమయం ఇచ్చాను, మారు మనసు పొందడానికి నీకు సమయం ఇచ్చాను. కానీ నీకున్నటువంటి వ్యసనాలు, నీకున్నటువంటి తలంపులు, నీకున్నటువంటి ఓలు, నీకున్నటువంటి క్రియలు, నీ ప్రవర్తన ద్వారా ఇంకా మనసు మార్చుకోకుండా, యేసును సొంత రక్షణ అంగీకరించుకోకుండా నీ జీవితంలో ఇంకా పాపములనే చనిపోతే, పాపముల కొరకు చనిపోయినట్టు యేసుక్రీస్తు విశ్వసించుకుండా ఉంటే, నీ జీవితం అంధకారం, నీ జీవితం పాతాళం, నీ జీవితం తీర్పు, నీ జీవితం శిక్ష, నీ జీవితము ఎలా లేనటువంటి మహా భయంకరమైన పరిస్థితుల్లో కొట్టి మిట్టాడుతున్నప్పుడు, అయ్యో ప్రభువా, ఇదిగో దయానంద నగర్లో ఇదిగో నాయన సువార్త ప్రకటించబడిన అనేక సార్లు నేను విన్నాను, నా మనసును పెట్టలేదు, నా హృదయం ఆలకించలేదు, మనోనేతలు వెలిగించబడినటువంటి సువార్త నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళాక నా కళ్ళు మూసుకున్నాను. ఇది నాకు కాదులే, నాకు వద్దులే, నేను అనుకునేదిలే, దీనివల్ల ఈ ప్రయోజనం లేదులే, ఇది నా కుటుంబానికి పెద్ద పరిచయదిలే అనుకున్నావేమో ప్రియ సహోదరుడా, సహోదరి. అప్పుడు ఎంత ప్రయాసపడినా నువ్వు పాతాళంలో నుంచి బయటికి రాలేవు. అది అగాధ కోపం, అక్కడ ఆలోచన లేదు, అక్కడ జ్ఞానం లేదు, అక్కడ ఉపాయం లేదు. నువ్వు తప్పించుకొని రావాలని కుదరదు. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్న ఒక అద్భుతమైనటువంటి మాట, యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. మొట్టమొదటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహిమలో మానవుడుకున్న మొట్టమొదటి అవసరం రక్షణ. ఈ రక్షణ కొరకు యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారు. తన మహిమ ప్రకాశ సువార్తమానం నీకు ప్రకటిస్తున్నారు. వినండి, విని దాని ప్రకారం యేసు ప్రభువుని నమ్మండి. యేసు ప్రభువుని నమ్మకపోతే మనకి గతి లేదు, గత్యంతరం లేదు. చివరికి మన జీవితం పాతాలనే యేసు ప్రభువుని నమ్మకపోతే. మొదటిది యేసుక్రీస్తు మహిమలో మొదటిది రక్షణ అవసరం. రెండవది చూస్తాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:8. మరణకారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోసే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవచ్చున్నది ఏదైనాను ఇశ్రాయేలును తన ముఖము తేరి చూడలేకపోయి, ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదై ఉండెనో రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23-24. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ అధ్యాయం 23-24. మరియు మహిమను పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రమే కాక ఆయన పిలిచిన మన ఎడల అదుగో తన మహిమైశ్వర్యము కనపరచవలైన నేమి. చాలు. తర్వాత ఆ ప్రకారము నా ప్రజలు కాని వారిని నా ప్రజలని, ప్రియులు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టదును. మరియు జరిగినదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులైన వారికి పెట్టబడింది. ఇక్కడ ఒక్క మాట గమనించండి, చాలా అద్భుతమైన మాట. 23. మరియు మహిమను పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదుల నుండి మాత్రమే కాక అదిగోండి అన్య జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచు. అక్కడ ఏమన్నాడు? దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందున మహిమలో మీ ప్రతి అవసరం. ఇక్కడ మానవుడికి అవసరమైనటువంటి రెండవ అవసరం ఉంది. అదేంటంటే అది మహిమైశ్వర్యములో ఏంటట చూడండి. యూదులను అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమను ఐశ్వర్య కనపరచవలెననేమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారిని నా ప్రజలని, ప్రియురాలు కాని వారికి ప్రియురాలని పేరు పెట్టుదును. ఆ తర్వాత ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని. 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఎంత గొప్ప మహిమ ఐశ్వర్యం అంటే
ఈ మహిమాశ్వరుడు యేసుక్రీస్తునందులో 3 భాగాలుగా వర్గీకరించాడు అపోస్తలుడైన పౌలు. మొదటిది ఏమన్నాడు? ప్రజలు కాని వారిని నా ప్రజలు అన్నాడు. ప్రియురాలు కాని దాన్ని నా ప్రియురాలు అన్నాడు. జీవము గల దేవుని, ఎంత అద్భుతమండి. ఒకప్పుడు మనము దేవుని కుమారులు, దేవుని ప్రజలము కాదు. రెండోది వారి ప్రియురాలు కాదు. మూడోది ఆయన కుమారులు కుమార్తెలము కాదు. చూడండి ఎంత అద్భుతమో. మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి. ఇప్పుడు ప్రజలకి అనంటే ఆయన దేవుడిగా, మనం ప్రజలుగా ఉన్నాం. ప్రియురాలుగా అంటే దేవుడు ప్రియుడిగా ఉన్నాడు, మనం ప్రియురాలుగా ఉన్నాం. మూడోది ఆయన తండ్రిగా ఉన్నాడు, మనము. ఇదండి క్రీస్తు యేసు నందు మహిమలో మన ప్రతి అవసరం ఏంటో తెలుసా? మనము ఒకప్పుడు దేవునికి ప్రజలము కాదు, ఒకప్పుడు దేవునికి మనము ప్రియురాలము కాదు, మనం ఒకప్పుడు దేవునికి కుమారులము కుమార్తెలము కాదు. అందుకే ఈ మూడింటిని కలిపి యాంప్లిఫై చేసి యేసు క్రీస్తు ప్రభువారు ఆ మొత్తం కుమారులని, ప్రియురాలని, ప్రజల్ని మూడిని కలిపి ఒకే ఒకటి చెప్పాడు. దాని పేరే మహిమలో ప్రతి అవసరం ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది చాలా కాంప్లికేటెడ్ మెసేజ్. ఎందుకు వచ్చేయాలి? మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకే తను తాను. అబ్బా ఎంత అద్భుతమైన మాట. ఈ మూడు గమనించండి. యేసుక్రీస్తు మహిమలో మన అవసరం ఏంటంటే ఒకప్పుడు మనము దేవుని ప్రజలు కాదు. చూడండి ఆ మాట. మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో చాలా అద్భుతంగా ఆ మాట అపోస్తలుడైనటువంటి పేతురు రాసి పెట్టాడండి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఆలోచించండి. అండ్ దిస్ ఈస్ ద సింపుల్ అండ్ దిస్ వాస్ ద simplification of the Lord Jesus Christ, in which the God has expanded his greatest glory to his people. ఎంత అద్భుతమండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దేవా మేము రాజు గారు ఈ రోజులో మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు మనం దేవుని ప్రజలము కాదు. అంటే ఎవరు ప్రజలము అంటే మనకు ఒక యజమానుడు ఎవరో ఉన్నారు, ఇంకొక ఎవరు దేవుడు ఉన్నారు. ఈ దేవుడు నిజమైన దేవుడు మనకు దేవుడుగా, అది అంటాడు యెహోవా దేవుడిగా కలిగిన చనులు. అంటే మనం ఆశీర్వాదంలో లేం, మనం ధన్యత పొందినటువంటి వారు కాదు, మనం శపింపబడిన వారు. కాబట్టి ఈ దేవుడు మనకు దేవుడుగా లేకపోయాడు ఒకప్పుడు. అయితే ఈ దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసు మహిమలో మీ అవసరం ఏంటో తెలుసా? మీరు నా బిడ్డలు నా కుమారులుగా కాకపోయారు, మీరు నా ప్రియురాలు ఇంకొకరు సొత్తయ్యారు. చెప్పండి. మూడోది, మీరు నా కుమారులు నా కుమార్తెలుగా ఉండలేకపోయారు. మీ సహోదరుడు సహోదరి, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ పొందిన తర్వాత, ఈ రక్షణ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిలో మన అవసరత మహిమలో ఏమిటి అంటే, ప్రభువా నేను నీ కుమారుడుగా మార్చబడాలి. రెండవది నీ ప్రజలుగా మార్చబడాలి. మూడవది ఈ మొత్తం కలిపితే దేవుడు అంటాడు జీవగల దేవుని సంఘం. ఆ సంఘములోనే కుమారుడు, ఆ సంఘములోనే ప్రజలు, ఆ సంఘములోనే. ఇప్పుడు గమనించండి, యాక్చువల్ గా ప్రజలు ఎవరు? తన ప్రజలు ఎవరు చెప్పండి? ప్రజలు ఎవరు? తన ప్రజలు చెప్పండి. తన ప్రజలు ఎవరు? యూదులే దేవుడు. కానీ యూదులు అనుకున్నారు తన ప్రజల కోసం దేవుడు ఏం చేశాడు? మత్తయి 9:22వ వచనంలో ఎవరు తన ప్రజలు కాని వారిని తన ప్రజలని ఎలాగన్నాడు చూడండి. మత్తయి సువార్త చూడండి ఆ మాట. గర్భవతి కుమారుని కొను ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టున తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలైనటువంటి వారు నా ప్రజలు కాదు. ఒకప్పుడు ఇప్పుడు నా ప్రజలు అవడానికి కారణం ఏంటి? తన ప్రజలు దేనిలో ఉన్నారు? ఇప్పుడు పాపములు ఉన్నారు. ఇప్పుడు ఈ పాపములను ఏం చేయాలా? తన పాపములను రక్షించాలంటే చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారి కలవరి శిలువలో కార్చిన రక్తం అన్యజనులైన మనకు మాత్రమే కాదు, తన ప్రజలైన ఒకప్పుడు ఇజ్రాయేలు యూదులకు కూడా ఈ రోజు వరకు వాళ్ళ మనోనేత్రం వెలిగించబడలే.
దేవుని యొక్క సువార్త మహిమ ప్రకాశం, వారి ప్రకాశం, ఇంకా యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనమే ఉంది. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకాశం మనం ప్రకాశించిన తర్వాత, మన నేత్రాలు వెలిగించబడిన తర్వాత తన ప్రజలుగా మనం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచారు. ఆ రక్తమే నా పాపాలను తీసేసింది. ఆ రక్తం కొరకే, ఆ రక్తం చిందించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడని మనం విశ్వసించాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ నా అవసరత మొదటిది, దేవుని కుమారులుగా లేనటువంటి మనల్ని దేవుడి కుమారులుగా చేసుకున్నాడు. రెండోది, దేవుని ప్రజలు కలిగినటువంటి ప్రజలని తన ప్రజలుగా చేసుకున్నాడు. మూడోది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు 3 స్థానాల్లో నీ మీద ప్రభుత్వం చేయాలనుకుంటున్నాడు. ఆ ప్రభుత్వం అది ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ. ఆ మహిమలో 3 దశలు ఉన్నాయి. మొదటిది యజమానత్వం. ఆయన యజమానుడిగా ఉండాలని, ఆయన దేవుడిగా ఉండాలి. మొదటిది దేవుడు. రెండోది ఆ దేవుడు కాస్త ఏమైపోయాడు? తండ్రి కుమారుడు. ఆ తండ్రి కాస్త ఏమైపోయాడు? భర్త అయిపోయాడు. భర్త, తండ్రి, దేవుడు, ఈ 3 కలిస్తే మహిమ గల సంఘం. అందుకంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరతను క్రీస్తు యేసునందు మహిమలో తీర్చాడా లేదా? ఇప్పుడు మన దేవుని కుమారులమా? మనం అందరూ దేవుని ప్రియురాలమా? మనం అందరూ జీవగల దేవుని సంఘమా? ఈ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ నా అవసరతను తీర్చడానికి తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు మహిమలో మన అవసరతను తీర్చినాడు. ఇది రెండు. మూడోది నేను చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. అత్యధికమైన ప్రాముఖ్యమైనటువంటి మాట రండి. మూడవది క్రీస్తు యేసు యొక్క మహిమ. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘములకు ఏమిటి ఆ మర్మము అంటే 2వ అధ్యాయము 2వ వచనం. మొదటి చూడండి. మీ కొరకును వారి కొరకును శరీరీతిగా నామమును చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుతాను మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారి ప్రేమ హత్తుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారే దేవుని మర్మమైన క్రీస్తు స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములో ఆదరణ పొందిన వారందరి కొరకు పోరాడుచున్నారు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన అవసరతను ఏంటి తీర్చాలట? ఇక్కడ చూడండి. తరములలో యుగములలో మరుగు చేయబడిన, చూడండి, మన ముందు ఎన్నో తరాలు వెళ్ళిపోయాయి, మన ముందు ఎన్నో యుగాలు దాటిపోయాయి, ఎన్నో సంవత్సరాలు దాటిపోయాయి. అయితే ఆ తరములలో యుగములలో మరుగు చేయబడిన మర్మం ఒకటి ఉంది. ఆ మరుగు చేయబడిన మర్మం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడు అన్నాడు. ఆ దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. శరీరధారిగా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. ఆయన మర్మముగా ఉన్నాడు. తరాల యుగాల్లో కొన్ని 2024 సంవత్సరాల క్రితం ఆయన సత్యశరీరుడికి ఈ లోకానికి వచ్చాడు. అంటే శరీరం దాల్చుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఎటువంటి వ్యక్తి అట? చూడండి, 2వ అధ్యాయంలో మాట్లాడడం, దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే. ఎందుకంటే క్రీస్తు ఏంటి? మర్మం. క్రీస్తుని గురించిన మర్మం ఏంటి? క్రీస్తుని గురించి మర్మం అంటే రండి, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి 23వ వచనం. 23వ వచనం. మేము సిలువలో క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగా అన్ని జనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి క్రీస్తు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమును ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమలో ఏముందంటే చూడండి, క్రీస్తు యేసు యొక్క మహిమ ప్రతి అవసరం అంటే మనకు ఒక అవసరత ఉంది. ఏ అవసరత? క్రీస్తు అనేటువంటి మర్మం మనకు అర్థం అవట్లా. మన క్రీస్తు యొక్క మర్మం అర్థం అవ్వాలంటే ఏమవ్వాలా? దేవుని వాక్యం మన దగ్గరికి రావాలి. ఆ దేవుని వాక్యమైనటువంటి ఈ దేవుడు శరీరుడిగా ఈ లోకానికి వచ్చి మనకు అర్థం అవడం కొరకు మనకి ఏమి ఇచ్చినాడు? జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం. ఇప్పుడు గమనించండి, మరి ఈ జ్ఞానం లేకపోతే ఏమవుతుందండి? ఏమైపోతాం? జ్ఞానం లేకపోతే మొదటిది తన మహిమలో సువార్తనిచ్చాడు రక్షణ పొందడానికి. రెండోది తన మహిమలో
చెప్పండి చెప్పండి. సంఘంలో ఏర్పడం మొదటిది రక్షణ, రెండోది ఏర్పాటు, మూడోది ఏంటంటే తన మహిమలో జ్ఞానమును అనుగ్రహించినాడు అనగా వాక్యం. ఈ వాక్యం లేకపోతే ఏమవుతుంది? హోషియా గ్రంథం రండి చూపిస్తాను అన్నమాట. ఆ మాట మనందరికీ తెలిసిన మాట, చూసి దాన్ని ముగిస్తాం. హోషియా గ్రంథం హోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హోషియా గ్రంథం నా జనులు నా జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నువ్వు నాకు యాజకుడిగా కాకుండా. ఇప్పుడు చెప్పండి. మొదటిది బాగా గమనించండి. దేవుడు అంచెంచెలుగా తన మహిమలో మన అవసరాలు తీరుస్తున్నాడు. మూడోది ఏంటి అవసరం తెలుసా? ఒకప్పుడు రక్షణ లేదు, రక్షణ ఇచ్చాడు. రెండోది ఒకప్పుడు మనం ఆయన సంఘము కాదు, సంఘంగా చేశాడు. ఇప్పుడేమంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ఈ బిడ్డలకు వాక్యం యొక్క జ్ఞానం లేకపోవడం వల్ల ఏమవుతున్నాం? నశించిపోతున్నాం. అసలు ముందు నశించిపోయాక దేవుడు లోకం ఎంతో ప్రేమించు కాగా తన ద్వితీయ కుమారుని చెప్పక విశ్వసించినట్లు నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు కాబట్టి మొదటిది నశించడం వేరే, ఇక్కడ నశించడం వేరే. సంఘంలో చేర్చిన తర్వాత నీవు మనకు అందరికి ఉండాల్సింది వాక్య సంపూర్ణతకి జ్ఞానం లేకపోతే నశించిపోతాం. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, రక్షణ పొందుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం. కానీ పొరపాటున దేవుని గురించిన జ్ఞానం లేకపోతే మనం నశించు. అయితే ఏ జ్ఞానం? క్రీస్తుని గురించిన జ్ఞానం 3 దశలు కాబట్టి. మొదటిది రక్షణ గురించిన జ్ఞానం, రెండోది నీతిని గురించిన జ్ఞానం, మూడోది మహిమను గురించిన జ్ఞానం. ఈ 3 లేకపోతే ఉపయోగము లేదు. అయ్యా మరి రక్షణ పొందుకున్నాం కానీ రక్షణ గురించిన జ్ఞానం ఉందా? బాగా గమనించండి. రక్షణ గురించిన జ్ఞానం చాలా ప్రాముఖ్యం. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త ఎందుకు రక్షణ గురించిన జ్ఞానం సంఘస్థులకి, సంఘానికి, మనకి అవసరం? ఈరోజు దేవుని యొక్క పాఠం ఏంటి అంశం? కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసులో మహిమలో మన ప్రతి అవసరం. 3వ అవసరం ఏంటి మనకి? దేవుని గురించిన జ్ఞానం. మొదటిది రక్షణ అవసరత, 2 సంఘముగా ఏర్పాటు, ఆయన ఏర్పాటు చేసి జ్ఞానం, 3వది దేవుని గురించిన జ్ఞానం. చూడండి లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం. మరియు ఓ శిశువాను సర్వోన్నతుని ప్రవర్తనబడదు, మన దేవుని మహావాత్సల్యం బట్టి వారి పాపం క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన రక్షణ జ్ఞానము అనుగ్రహించినాడు. బాగా గమనించండి. రక్షణ జ్ఞానం ఎందుకు రక్షణ జ్ఞానం? ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, ఆ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది, మనందరికీ తెలిసిందే. కానీ ఆ జ్ఞానం లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం ఉందో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము వారి యందు ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను, ఏ రక్షణ అయితే దేవుడిచ్చి సంఘంలో పెట్టాడు, ఇప్పుడు ఈ రక్షణను కొనసాగించాలంటే రక్షణ గురించి జ్ఞానం లేదనుకో నువ్వు నశించిపోతావు. అర్థమైంది నేను చెప్పిన మాట? క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మన ప్రతి అవసరం. దేవా, ఒకవేళ నువ్వు రక్షించుకున్నావు, నీ సంఘంలో నువ్వు చేర్చుకున్నావు, ఒకవేళ నీ రక్షణ గురించి జ్ఞానం కానీ లేకపోతే నా సొంత రక్షణ, నువ్వు నాకు అనుగ్రహించిన రక్షణ, రక్తము చిందించి నాకు అనుగ్రహించిన రక్షణ, ఏ రక్తాన్ని అయితే నేను విశ్వసించాను, నా పాపాల నిమిత్తం యేసు ప్రభు వచ్చాడు, మరణించాడు, సమాజంలో తిరిగి లేచాడు, ఆ రక్షణ ద్వారా నేను ఏదైతే పొందుకున్నానో అదంతా కూడా నిర్వీర్యమైపోతుంది. ఈ సహోదరుడా సహోదరి, దేవుడు మన ప్రతి అవసరం తీర్చాలనుకుంటున్నాడు. అందులో నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కొనసాగించగలుగుతున్నావు. వణుకుతో భయంతో కొనసాగించాలంటే దేవుడు అంటాడు నీకు రక్షణ జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే రక్షణ జ్ఞానం అవసరం. పైకి రండి చూపిస్తాను ఆ మాట, చాలా అద్భుతమైన మాట. రండి. మనము శత్రువుల చేతుల నుండి, చూడండి ఆ మాట, దానిపైన 76 పైన వచ్చినాం. మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలంలో నిర్భీలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవను అనుగ్రహించుటకు ఈ రక్షణను, ఏ రక్షణను బాగా గమనించండి, ఏ రక్షణను ఆ పైన రక్షిస్తాడు. చూడండి 68వ వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశముతో మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. బాగా గమనించినారా? రక్షణ గురించిన జ్ఞానము అంటే అర్థం ఏంటంటే మనకి రక్షణ ఎలా వచ్చిందో అని ముందు అర్థం చేసుకోవాలా.
ఇక్కడ 3 విషయాలు. మొదటిగా అంటున్నాడు మన శత్రువుల చేతుల నుండి విడిపింపబడి. ఇప్పుడు శత్రువుల చేతుల నుండి విడిపింపబడ్డామంటే అర్థం ఏంటి? మన శత్రువులు ఎవరు మనల్ని బంధించారని అర్థం. అంతేనా? దాని అర్థం. 2, మన జీవిత కాలం అంతా నిర్భయులమై. జీవిత కాలం అంతా నిర్భయులం అంటే ఒకప్పుడు మన జీవిత కాలం అంతా భయముతో ఉన్నవారు. మొదట బంధించబడిన వారు భయములో ఉన్నవారు. రెండోది ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతినందు ఆయన సేవింపును అనుగ్రహించడు. ప్రభువుని సేవించడం, నీతిగా పరిశుద్ధంగా సేవించాలంటే ఏం కావాలా? భాగ్యం కావాలా? ఆయన సన్నిధిలో నిలిచి భాగ్యం నీకు ఇస్తానని అని చెప్పి ఎవరికన్నారు? యెహోషువ గ్రంథం ప్రధాన యాజకుడికి. ఎందులోని? యెహోషువ గ్రంథంలోని. ప్రియమైన వారు గమనించండి, ఇక్కడ 3 బంధించబడిన వారు, భయములో ఉన్నవారు, భాగ్యం లేనివారు వారికి దేవుడు రక్షణ. మీకు రక్షణ ఎందుకు కలుగు చేశానంటే ఈ రక్షణ గురించి జ్ఞానం లేకపోతే దాని వణుకుతో భయముతో నువ్వు కొనసాగించరు. అంటే వణుకు భయం ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ ఈ రక్షణ నేను కోల్పోతే తిరిగి నేను శత్రువుల చేత బంధించబడతాను. రెండోది నేను మళ్ళీ తిరిగి భయములోకి వెళ్ళిపోతాను. మూడోది నేను భాగ్యాన్ని కోల్పోతాను. ఎరగడం కొరకు రక్షణ జ్ఞానం చాలా అవసరం. నీ సోదరుడు సోదరి ఆయన శత్రువుల చేతులు మీరు గమనించండి. మన శత్రువు మహాభయం బంధించినట్టు ఏంటి? మన శత్రువు పాపమే మన శత్రువు. చూడండి సంఖ్యాకాండం 32:23 సంఖ్యాకాండం 32:23 త్వరగా చదవండి, 5 నిమిషాల సమయం ఉంది. మీరు అట్లు చేయగలరా? యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొను. అంటే పట్టుకున్నట్టే బంధించింది. రక్షణ గురించిన జ్ఞానం మనకు అర్థం కాకపోతే, దేవా ఒక పాపము చేత నేను పట్టబడినప్పుడు ఆ పాపము నుంచి నన్ను విడుదల చేసేవారు ఎవరు లేకపోగా ప్రభా నువ్వే వచ్చి రక్తము కార్చి శిలువలో మరణించి నాకు విడుదల కలుగు చేసావు, తప్పించావు. ఈ రోజు నేను రక్షణ పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ పాపం నుంచి విడిపించే దేవుడు నా ఒక్క దేవుడు, ఆ దేవుడి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా. ఈ రోజు ఈ రక్షణ గురించి జ్ఞానం ఉంటే, ఈ రక్షణ గురించి జ్ఞానం ఉంటే మనము మన సొంత రక్షణ వణుకుతో భయముతో కొనసాగుతాం. ప్రతి అవసరం తీర్చడానికి దేవుడు ఏమిస్తున్నాడు? రక్షణ జ్ఞానం. ఒకవేళ రక్షణ జ్ఞానం లేకపోతే రక్షణ మనం కొనసాగించకపోతే మరలా బంధించబడతాం. పాపంలో భయం వేస్తుంది, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతాం. రెండోది ఏం చేసాం? ఇక్కడ భయములో ఉన్నాం. జీవిత కాలం అంతయు భయం. నిర్భయం అంటే ఈ భయమో ఈ భయం. పెద్ద రాసిన పత్రిక త్వరగా రండి, ఆ మాట చూపించి నేను ముగిస్తాను త్వరగా, ఇప్పటికే సమయం అయిపోయింది. 2వ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం త్వరగా. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసాలు గలవారే కదా, ఆ ప్రకారంగా మరణం యొక్క బలము గలవారు అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలముతో మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో. ఏ భయం ఇది? మరణ భయం. ఏ మరణ భయం? మీరు గమనించడం లేదు, చాలా మంది మరణ భయం లేదు తెలుసా మీకు? ఎసురు నమ్ముకోలేము, చాలా చచ్చిపోతున్నాడు, గాలి కలిసిపోతుంది. ఎవరు టైర్లో అయిపోయింటే పప్పు గుట్టిన గాలి అనుకుంటున్నాడేమో, ఊపిరి పోయిందండి అక్కడ పోయినా పర్లేదు అనుకుంటున్నాడు. ప్రియ సోదరుడు అసలు మనకి ఎంత ధన్యులం అంటే దేవాది దేవుడు మరణ భయం. ఏ మరణ భయం? ఏ మరణ భయం ఇది? ఏ మరణ భయం? రెండవ ఇది రక్షణ గురించిన జ్ఞానం. ఒకవేళ రక్షణ పొందుకోకపోతే నాకు ఒక మరణం ఉంది. ఏ భయం? మనకి ఈ భయం లేదు. మీకు బాగా గమనించండి, భౌతికంగా ఉన్నటువంటి యేసుప్రభు నమ్మలేని వారికి భయం ఉండకపోవచ్చు కాక మనకే ఉండకపోవచ్చు కదా, కానీ రెండవ మరణం అంటే వారికి తెలియదు, కానీ మనకు తెలుసు. బాగా గమనించండి, ఇది రక్షణ గురించిన జ్ఞానం. ఒకవేళ రక్షణ గురించిన జ్ఞానం మనకి లేకపోతే రెండవ మరణం గురించిన జ్ఞానం మనకి, నేను ఈరోజు చనిపోతే ప్రభుతో ఉంటాననేటువంటి సంప్రదాయ నిరీక్షణ కూడా నిత్యము పరలోకంలో ఉంటావు, నిత్యం ఆనందంలో ఉంటావు, నిత్యం సమాధానం ఉంటావు, నిత్యం పరిశుద్ధంతో ఉంటావు, నిత్యము తేజో మహిమను నిలిచి ఉంటావు. యేసుక్రీస్తు ప్రభుత్వం దగ్గర నిత్యము ఏళ్ళ పరిపాలన ప్రభు తెలుస్తావు, కుడి పార్శ్వం మీద కూర్చుంటావు, సింహాసనం మీద అధిష్టానం అవుతావు. ఎంత గొప్ప భాగ్యాలు ఉన్నాయో దేవుడి దగ్గర. ఒకవేళ ఈ రెండవ మరణం తప్పించుకోకపోతే నిత్య నరకం, మహా అగ్ని గుండం, పాతాళం, అగాధం, అగ్ని జ్వాల, యాతన, నెమ్మదైన స్థానం. మీ సహోదరుడా సహోదరి, రక్షణ గురించినటువంటి జ్ఞానం అందుకే దేవుడు ఇస్తున్నాడు. మీ జీవితకాలం నిర్భయం. నీకు తెలుసా ఏ క్షణానికి మరణం కబలిస్తుందో తెలియదు. ప్రభు అయినటువంటి నీకు నాకు మనందరికీ దేవుడు ఇచ్చిన గొప్ప సౌప్రదమైన నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రభు నందు గుర్తులేని వారు ఎంత అద్భుతం. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే మన జీవితకాలం నిర్భయమై జీవించాలంటే రక్షణ గురించి జ్ఞానం లేకపోతే మనం రక్షణ కొనసాగించాలి. మూడోది ఏంటి తెలుసా? మొదటిది బంధించబడ్డాడు, విడిపించబడ్డా, భయం ఉన్నటువంటి నిర్భయమైన. ఎంత భాగ్యం అంటే పరిశుద్ధతతోను
నీతితో ప్రభువుని సేవించడం. ఈ ప్రపంచంలో దేవుని అందరూ సేవిస్తున్నారు. ఏం సేవిస్తున్నారు? మొక్కుతున్నారు, పొరుగు దండాలు పెడుతున్నారు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుడికి కావాల్సిన ఇవన్నీ కాదు. దేవుడికి రెండే రెండు. మొదటిది పరిశుద్ధత మన దేవుడికి, రెండోది నీతి. ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా అట్లా కోరుకోడేమో బహుశా. ఈ దేవుడికి పరిశుద్ధత కలిగిన వారు, నీతి కలిగిన వారు ఉంటే దేవుడు సేవించడానికి. మనం రక్షణ గురించి జ్ఞానం లేకపోతే మన పరిశుద్ధి వదిలేస్తాం, నీతిని కూడా వదిలేస్తాం. మనకు భయం ఎందుకు? అమ్మో, ఎక్కడ పరిశుద్ధి లేకుండా వెళ్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, ఎక్కడ నీతి లేకుండా ఆయన సేవ చేస్తే శిక్షిస్తాడు. ఈ ప్రపంచంలో దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన జ్ఞానం తెలుసు. రక్షణ గురించిన జ్ఞానం, ఇది రక్షణ. రెండోది నీతిని గురించిన జ్ఞానం. మూడోది ఏంటి? మహిమను గురించిన జ్ఞానం. ఈ ఒక్క మాట నేను చెప్పేసి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇదొక్క ఫైనల్ టచ్ కానీ ఇవ్వకపోతే ఇంతవరకు నేను చెప్పినందుకు వృధా అయిపోయింది. మహిమను గురించిన జ్ఞానం అంటే రండి చూపిస్తాను అన్నమాట. మహిమను గురించిన జ్ఞానం ఎంతమందికి తెలుస్తుందో నాకు తెలియదు, కానీ ఈ మాట ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుట, ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతో కూడా వారసులం. 18వ వచనం. ఆయనలో ప్రత్యక్షము కావు మహిమ కాలపు శ్రమ ఎన్నదగిన కావని ఎంచుకున్నాం. తర్వాత అదే మాట తీసుకురండి. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణం చేయుట ఆయనకు తగను. పరిశుద్ధ పరుచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే చాలు. ఇక్కడ తన వర్తమానాన్ని ముగిస్తాను, బాగా గమనించండి. రక్షణ గురించిన జ్ఞానం అయిపోయింది, నీతిని గురించిన జ్ఞానం అయిపోయింది, మహిమను గురించిన జ్ఞానం ఏంటో తెలుసా? రక్షణ గురించిన జ్ఞానము మొదటిది నిర్భయముగా జీవించడానికి, భయం లేకుండా భాగ్యము పొందడానికి. కానీ మహిమను గురించిన భాగ్యం దానికి సరిపోదు. లాస్ట్ అండ్ ఫైనల్, నీవు నేను మహిమను పొందుకోవాలంటే సంపూర్ణులుగా చేయబడాలి. సంపూర్ణులుగా చేయబడాలంటే దేవుడు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేస్తాడు. శ్రమ, సంపూర్ణత, మహిమ, ఇది పరిశుద్ధ పరచబడిన వారికి, పరచబడు వారికి కూడా ఒకటే మూలం. అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహిమలోనికి పొందడానికి, మహిమను గురించి జ్ఞానం పొందడానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఈ మహిమను నేను పొందుకోవాలి, యేసుక్రీస్తు మహిమలో నేను కూడా వారసుడిగా ఉండాలంటే ఈ లోకపు శ్రమలు నీవు అనుభవించాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి అది ఇస్తాడండి, అన్ని అవసరం తీస్తాడండి, డబ్బులు వాగిస్తాడండి, డబ్బులు ఇస్తాడండి, ఇల్లు కడతాడండి, బంగారం కొట్టాడు, అది అన్ని దేవుడు నో డౌట్. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినా ఇవ్వకపోయినా శ్రమ మాత్రం ఒకటే. ఒకటంటాడు అద్భుతమైనటువంటి మాట, చూడండి యోహాను సువార్త, ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త అద్భుతమైన మాట, ₹1,00,000 మాట, 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఇదిగో 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 లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించును. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉండగా ఆయనకు కూడా శ్రమలు వచ్చాయి, ఆయన కూడా ఆయన జయించాడు. నీ ప్రభు జయించాడు, నీకు జయశాలిస్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం బాగా గమనించండి, ఇక్కడ బాగా గమనించండి. కుమారులమైన, ప్రియురాలుమైన, ఆయన ప్రజలైన, కానీ వారసులు ఒక్కరే అవుతారు. ఎవరో తెలుసా? శ్రమలలో ఎవరైతే సంపూర్ణులుగా చేయబడతారో వారి మహిమ. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం ఏంటో తెలుసా? ప్రభువా, రేపు పొద్దున ఈ మహిమలో నీతో కూడా నేను అనాలి, నేను వారసుని కావాలి. నేను కుమారుడిగా ఉండదు. కుమారుడు ఎప్పుడు కూడా చిన్నోడే, కానీ వారసుడు ఎప్పుడు పెద్దోడు. వాడే రాజ్యాధికారి అయిపోతూనే ఉంటాడు. దేవుడు ఇచ్చినట్టు గొప్ప భాగ్యం ఏంటి? ఈరోజు నీకు ఐశ్వర్యంలో మొట్టమొదటి అంటే ఆయన మొట్టమొదటి ఐశ్వర్యం రక్షణ ఐశ్వర్యం. రెండవది ఐశ్వర్యం ఏంటి? ఏర్పాటు. దేవుడు నేను పీల్చుకున్నాడు, ఆ ఏర్పాటు. మూడోది ఏంటి తెలుసా? ముఖ్యమైనటువంటి ఏర్పాటు ద్వారా నీవు జ్ఞానం అనుభవించాడు, రక్షణ జ్ఞానం, వీటిని గురించి, మహిమ గురించి. ఈ మహిమను గురించి జ్ఞానం మనకు లేకపోతే మన మహిమలో మనం యేసు ప్రభుతో పాటు ఉండలేము. ఈ అర్థం చెప్పిన మాట, యేసు ప్రభు దగ్గర ఉండి ఆయన వెనకాల అర్థం వేరు, ఆయనతో పాటు రాజ్యాధికారము చేయగలరు. ఒకవేళ ఈరోజు లేకపోతే
దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైన తరుణం ఏంటో తెలుసా? దేవా, ఇంతవరకు నీ రక్షణ గురించి, నీతిని గురించి, మహిమ గురించి జ్ఞానం లేక నా సొంత రక్షణ నేను కొనసాగించాను. నీతి గురించి మహిమ గురించి జ్ఞానం, నీ శ్రమలు అనుభవించలేకపోయాను. ఇక్కడ నుంచి నీ కొరకు శ్రమైన అనిపిస్తుంది. అందుకంటే సహింతును శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో పాడండి. శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో. సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో. సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. యేసు కొరకై ఈ లోకములో నిందలు సలుపొందగా, యేసు కొరకై ఈ లోకములో నిందలు సలుపొందగా, యేసుకు మన తోడుగా, యేసుకు మన తోడుగా సాగించి ఓదార్చి ప్రేమ చూపును. సహింతును శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. ఈ లోకమంతా ఏమనుకుంటుందో తెలుసు? మనందరినీ పిచ్చి వాళ్ళు అనుకుంటారు. ఎందుకు ఈ ప్రకటన, ఎందుకు ఈ సువార్త, ఎందుకు ఈ వెంబడించడం, ఎందుకు ఈ ఆదివారపు భక్తులు, ఎందుకు వీళ్ళన్నీ సహించుకుంటారు, ఎందుకు ఇవన్నీ? వాళ్ళకి అర్థం కాని ఒక విషయం తెలుసా? రేపు పొద్దున మహిమలో మన ప్రభుతో పాటు రోజు ఒక రోజు ఆ రోజు అందరూ ఏంటో గుండు కొట్టుకుంటారు, రొమ్ము కొట్టుకుంటారు, బాధపడతారు, ఏడుస్తారు. అందుని బట్టి దేవుడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్తున్నాను యేసుక్రీస్తు యొక్క మహిమలో మనందరి ప్రతి అవసరమును, ఇది భౌతికమైన అవసరతే కాదు, ఆత్మ సంబంధమైన అవసరం. అట్టి అవసరతలు దేవుడు తన ఐశ్వర్యములో క్రీస్తు యేసు మహిమలో తీర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్.